హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు మనం చేయబోయే వర్కౌట్ మన కోర్ స్ట్రెంథనింగ్ వర్కౌట్. ఇది మనం ఫ్లోర్ మీద చేయబోతున్నాము. ఎస్పెషలీ ఈ కోన్స్ యూజ్ చేసి చేయబోతున్నాము. ఈ ఎక్సర్సైజెస్ ఎలా ఉంటాయో ఏంటో తెలుసుకునే ముందు ఒక్కసారి శ్రవంతికి హాయ్ చెప్పేద్దామా? హాయ్ శ్రవంతి. హాయ్ స్పటిక. ఆర్ యూ బ్రైట్ టుడే? యా, సో బ్రైట్గా ఉన్నాము, ఇద్దరము చాలా బ్రైట్గా ఉన్నాము. ఎందుకంటే ఫ్లోర్ ఎక్సర్సైజెస్, కోర్ ఎక్సర్సైజెస్ మన అందరికీ ఫ్లాట్ స్టమక్ కావాలి, ఇంకా స్ట్రాంగ్ కోర్ కావాలి కదా. ఎస్, పొద్దున్నే అడుగుతుంది నన్ను శ్రవంతి, యాక్చువల్లీ నాకు యాబ్స్ వచ్చేస్తే చాలు స్ఫటిక అని చెప్పి అంటుంది అనమాట. సో అందుకనే ఈరోజు అందరికీ ఇది ఒక చిన్న కోరిక ఉంటుంది. యాబ్స్ అంటే అదేదో బయటికి మసిల్స్ కనిపించడం అదొక్కటే కాదు, అంటే స్ట్రాంగ్గా ఉండాలి కోర్, ఎప్పుడు పాస్చర్ స్ట్రైట్గా పెట్టుకోవడానికి, సో దట్ మన ఎవ్రీ మూవ్మెంట్లో లోడ్ అనేది కోర్ మీద పడుతూ అది సపోర్ట్ ఇస్తూ ఉంటే ద హోల్ బాడీకి బ్యాలెన్సింగ్ యాక్ట్ కింద చాలా బాగా పనికొస్తుంది. అందుకని వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్. దాంట్లోనే వేరియేషన్స్లో మనం కోన్స్ యూజ్ చేసి చేద్దాం. దానిలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ మన వార్మప్ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకే, సో మన కోర్ ఎక్సర్సైజెస్కి వార్మప్ ఈసారి ఏం చేద్దామంటే మన హోల్ బాడీ వార్మప్ కింద చేద్దాము, సో దట్ ఈజీ అయిపోతే మన ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే ఓకే, వెరీ నైస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్సర్సైజ్ యాజ్ అ వార్మప్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలా వేస్ట్ ట్విస్ట్ చేద్దాం. ఓకే, 3, 2, 1 అండ్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, last 5, 16, 17, 18, 19 and 20. Fantastic. Next, మన వార్మప్ ఎక్సర్సైజెస్ చిన్నప్పుడు మనం పీటీకి వెళ్ళినప్పుడు అందరం చేసాం కదా, హ్యాండ్స్ ఇలా పెట్టుకుని జస్ట్ ఇంతే. ఓకే, లెట్స్ గో. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. బాడీ ఎప్పుడు సెంటర్లో ఉండాలి. 13, వేస్ట్ నుంచి ట్విస్ట్ అవ్వాలి. 14, 15, 16, 17, 18, 19 and 20. ఫ్యాంటాస్టిక్. సో అది మన హిప్కి రొటేషన్ బాగా వచ్చేసింది. నెక్స్ట్ వార్మప్ ఎక్సర్సైజ్ మనము మ్యాట్ మీద లై డౌన్ అయ్యి చేద్దాం. సో ఇక్కడికి వచ్చేద్దాము, ఈ కోన్స్ని పక్కకు పెట్టుకుందాము, పెట్టుకుని స్టమక్ మీద ఇలా లై డౌన్ అవుదాము. లై డౌన్ అయ్యి కోబ్రా స్ట్రెచ్ అంటాం దీన్ని. సో ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి జస్ట్ స్ట్రెచ్. నైస్. 5, 4, 3, 2, 1 and relax. Very nice. 3, 2, 1 go. 5, 4, 3, 2, 1. పైకి వచ్చినప్పుడు ఆల్వేస్ బ్రీద్ అవుట్. 5, 4, 3, 2, 1. Fantastic. 2 more rounds. 5, 4, 3, 2, 1. Nice. ఇంకొక రౌండ్ చేద్దాము. ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు మన స్టమక్ మసిల్స్ క్లీన్గా స్ట్రెచ్ అవుతాయి. 3, 2, 1 go. 5, 4, 3, 2 and 1. Very nice. ఇక్కడ నుంచి మనము మన క్యాట్ కౌ పొజిషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అంటే ఇలాగా ఆల్ ఫోర్స్కి వచ్చేసాయి. ఇలా ఆల్ ఫోర్స్కి వచ్చేసిన తర్వాత మనం ఎప్పుడు క్యాట్ కౌలోకి వెళ్తాము అంటే ఇది సాఫ్ట్ ఎల్బో, ఎప్పుడు ఇలా లాక్ చేయకూడదు, ఇలా ఉండాలి సాఫ్ట్. ఓకే, సాఫ్ట్ ఇలా ఉండి ఇక్కడ నుంచి
లెగ్స్ ఎప్పుడు ఇలా కర్ల్ చేసుకొని పెట్టుకుని ఇక్కడ నుంచి అవుట్ అండ్ ఇన్, మళ్ళీ అవుట్. వెరీ నైస్. తలకాయ ఎప్పుడు పైకి చూడాలి. బ్రీద్ అవుట్ అండ్ ఇన్. నైస్. అవుట్ and in, out and in, last and final, and in. Fantastic. That's it. So దీంతో మన అప్పర్ బాడీ ఈ పార్ట్ ఆఫ్ ద మసిల్స్ అన్ని బాగా స్ట్రెచ్ అయిపోతాయి. మనము ఈరోజు మన ఫ్లోర్ వర్కౌట్స్, కోర్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్కి వెళ్ళిపోదాము. అది ఈరోజు స్పెషల్గా మనం 2 కోన్స్ యూస్ చేసి చేస్తున్నాము. ఈ 2 కోన్స్ యూస్ చేసి ఎలా చేస్తున్నామా అని అనుకుంటున్నారు కదా, అందుకనే క్విక్గా మన కోర్ 5 ఎక్సర్సైజ్ ఏంటో చూసేద్దాం. రెడీ శ్రవంతి? రెడీ. ఫ్యాంటాస్టిక్. సో ఫస్ట్ ఈ 2 కోన్స్ని ఇలా సెపరేట్ చేద్దాం. కోన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో మీ దగ్గర 2 గ్లాసెస్ ఉన్నా లేకపోతే ఎనీ ఆబ్జెక్ట్స్ కొంచెం ఇలా హైట్లో ఉండే ఆబ్జెక్ట్స్ ఉంటే మనకి మంచిది. ఓకే, సో ఇలాగా మ్యాట్కి 2 పక్కన పెట్టుకుని మీరు ఇలాగా వెనక్కి సైడ్కి లై డౌన్ అయిపోండి. ఇక్కడ నుంచి మన హ్యాండ్స్ కింద పెట్టేసుకుని లెగ్స్ ఫస్ట్ సెంటర్లో పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ సెంటర్లో పెట్టుకుని ఇక్కడ నుంచి లేపి ఇలా 1 and 2. ఓకే శ్రవంతి? ఓకే. ఆసమ్. లెట్స్ గో. 3, 2, 1 and go. 1, lift fully. Super. 2, 3, 4, 5, 6, 7, 8, 9, last one, and 10. Fantastic. ఎక్కడ పడింది శ్రవంతి maximum load? కోర్. ఎస్, ఈ లోవర్ కోర్ మీద చాలా బాగా పడుతుందండి. ఎందుకంటే మనము ఇలాగ బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నాం కాబట్టి సో ఆ మూవ్మెంట్లో మనకి చాలా చాలా ప్రెషర్ పడుతుంది. సో దట్ వాజ్ అవర్ ఫస్ట్ మూవ్ కోన్స్తోని. సెకండ్ మూవ్ ఏంటి? హ్యాండ్స్ ఇలా వెనక్కి పెట్టుకుని ఇక్కడ నుంచి మనం ఇలా ముందుకు వచ్చి అవుట్ అండ్ సెంటర్. ఓకే, ఈజీ. రెడీ? 3, 2, 1 అండ్ గో. ఇలా సపోర్ట్ తీసుకోవచ్చు. సపోర్ట్ లైక్కి చాలా ఈజీ అయిపోయింది అని అనుకున్న వాళ్ళు ఇలా సెంటర్లో కూడా పెట్టుకుని ఇలా వెళ్ళచ్చు. ఓకే, కానీ మన అందరం మటుకు బిగినింగ్ లోనే ఉంటాం కాబట్టి బెటర్ సపోర్ట్ తీసుకుని చేసుకోవచ్చు. 3, 2, 1 and go. Out and in. Nice. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. సో ఇలా చేస్తే మనం అగైన్ మూవ్మెంట్లో ఫ్రంట్ క్రంచ్ అండ్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ కోర్ మీద పడుతుంది. సో ఆ టెన్షన్ వచ్చినప్పుడు ఆ టెన్షన్తో మనకి కోర్ దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా బర్న్ అయ్యి స్ట్రెంథెన్ ఇంకా అవుతాయి అన్నమాట. సో ఇట్స్ వెరీ 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 ఎఫెక్టివ్, వెరీ సింపుల్ కోర్ మూవ్స్ అనమాట. సో ఫ్యాంటాస్టిక్. సో మనకి అలాగా 2 ఎక్సర్సైజ్ అయిపోయింది. థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలానే లై డౌన్ అయ్యి ఇక్కడ నుంచి ఫుల్ కార్నర్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసినట్టు 1 టుగెదర్, సెంటర్, మళ్ళీ సైడ్, మళ్ళీ సెంటర్. ఓకే శ్రవంతి? ఓకే. రెడీ టు గో. 3, 2, 1. స్టార్ట్. పై నుంచి స్టార్ట్ చేద్దాం. And 1 from the left. 1,
2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. That's it. So దీంతో మన ఇందాక ఓపెన్ చేసాం, సెపరేట్ చేసి ఈసారి క్లోజ్ చేసాం. క్లోజ్ చేసేసరికి ప్రెషర్ కూడా అక్కడ చాలా చాలా డిఫరెంట్గా పడుతుంది. మీరు చేస్తున్నారు కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది. వెరీ వెరీ నైస్. నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే ఇలాగా ఎల్బోస్ మీదకి వచ్చేద్దాం. ప్లాంక్ అనేది అందరికీ గుర్తుండి ఉంటుంది. ఇప్పుడు ప్లాంక్ చేయడం ఒక్కటే కాదండి, ప్లాంక్లో కూడా వేరియేషన్స్ చేయడంలోనే మనకి ఇంకా దాని ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. సో ఫస్ట్ పామ్ ప్లాంక్ చేద్దామా, ఎల్బో ప్లాంక్ చేద్దామా? పామ్ ప్లాంక్ చేద్దామా? ఓకే. సో పామ్ ప్లాంక్ చేసినప్పుడు హ్యాండ్స్ ఎప్పుడు అండర్నీత్ ద షోల్డర్, ఓకే. ఎల్బో ఎప్పుడు ఇలా సాఫ్ట్, ఇలా లాక్ అవ్వకూడదు, సాఫ్ట్. సో బేసిక్లీ మనం చేయాల్సింది చాలా సింపుల్. ఇక్కడ నుంచి పామ్ ప్లాంక్ వచ్చేయాలి, విచ్ ఇస్ పామ్ ఎప్పుడు షోల్డర్కి అండర్నీత్, ఎల్బో ఎప్పుడు లాక్ చేయొద్దు, సాఫ్ట్ ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇలాగా సాఫ్ట్ పెట్టుకుని ఇక్కడ నుంచి లెట్స్ గో 1, 2 అంతే అన్నమాట, ఓకే. బమ్ ఎప్పుడు హిప్కి ఐ మీన్ చెస్ట్కి ప్యారలల్గా ఉండాలి, ఓకే. నో రైజింగ్ అబవ్, ఇలాగా మౌంటైన్ కింద వెళ్ళకూడదు, బమ్ ఎప్పుడు స్ట్రేట్గా ఉండాలి, ఓకే. ఆన్ దట్ నోట్ లెట్స్ బిగిన్. 10 on each side, okay. 3, 2, 1 and go. ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Fantastic. And drop. That's it. That was easy. సో ప్లాంక్లో ఉండడమే కాదు, ప్లాంక్లో ఉంటూ ఈ మూవ్మెంట్ చేయడంలో దానికి ఇంకా స్ట్రెంథెన్ అవుద్ది. వెరీ నైస్. సో మన లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్సర్సైజ్, మనము ఆల్ ఫోర్స్కి వెళ్ళిపోదాము. ఈ ఆల్ ఫోర్స్కి వెళ్ళిపోయినప్పుడు ఈసారి ఇలాగా ప్లాంక్ దానికి వచ్చేసి ఇక్కడ నుంచి మనం చేసేది ఈజీ. లెఫ్ట్ 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 అండ్ దట్స్ ఇట్. ఇందాక మనము లై డౌన్ అయ్యి ఎలా చేసామో సేమ్ వే ఈసారి ఇలా ప్లాంక్ మీదకి వచ్చేసి అలాగా లిఫ్ట్ చేసి వెళ్తాం, ఓకే. సో ఈసారి శ్రావంతి మనం ఏం చేద్దామంటే 5 పామ్ ప్లాంక్ మీద చేద్దాము. 5 అయిపోయిన తర్వాత ఎల్బో ప్లాంక్ మీదకి వచ్చి అక్కడి నుంచి వెళ్దాం, ఓకే. లెట్స్ గో. 3, 2, 1 అండ్ గో. ఇక్కడ నుంచి వెరీ నైస్. 2, 3, 4, 5. నైస్. ఇప్పుడు ఎల్బోకి షిఫ్ట్ అవుదాం ఇక్కడ నుంచి. వెరీ నైస్. ఇప్పటి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయి లెట్స్ గో. 3, 2, 1 గో. 6, 7. వెరీ నైస్. 8, 9. లాస్ట్ వన్. And 10. Fantastic. చూడ్డానికి చాలా ఈజీ ఉంది కదా, చేసేటప్పుడు చాలా చాలా ఎఫెక్టివ్ అది. సో దాంతో మన కోర్లో చాలా చాలా ప్రెషర్ పెరుగుతుంది. ఎల్బో మీదకి వెళ్ళి చేయలేని వాళ్ళు పర్లేదు, పామ్ మీదే చేసుకుని ఫినిష్ చేసేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. సో దీంతో మన ఫ్లోర్ మీద 2 కోన్స్ యూజ్ చేసి చేసిన కోర్ వర్కౌట్ మెయిన్ 5 ఎక్సర్సైజెస్ అయిపోయినాయి. దీంతో మన వర్కౌట్ అవుద్దా? ఎప్పుడూ అవ్వదు. ఎప్పుడు మన కార్డియో మూవ్ చేయండి, మన హార్ట్ రేట్ పెంచింది, లంగ్ కెపాసిటీ పెంచింది, వర్కౌట్ అనేది ఫినిష్ అవ్వదు. ఇప్పుడు మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ విచ్ ఇస్ మన కార్డియో మూవ్స్కి వెళ్ళిపోదాము. ఈరోజు మన కార్డియో మూవ్స్ మన కోన్స్తోనే చేద్దాము, ఎందుకంటే మన కోర్ వర్కౌట్ అంతా కూడా దాంతోనే చేసాం కాబట్టి కార్డియో వర్కౌట్ కూడా కోన్స్తో చేద్దాం. ఆర్ యు రెడీ శ్రావంతి? రెడీ. ఫ్యాంటాస్టిక్.
ఈరోజు కోన్స్తో కార్డియో వర్కౌట్ చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. సో మన కోన్స్ని ఇలా పెట్టుకుందాము, జస్ట్ ఫీట్ డిస్టెన్స్తో. ఈ మ్యాట్ని కొంచెం ముందుకు జరుపుకోవచ్చు మనము, బికాస్ అంత యూజ్ ఉండదు. ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి సెంటర్లో నుంచోవాలి మనము. హిప్ అపార్ట్ పెట్టుకుని, కోర్ స్ట్రాంగ్ పెట్టుకుని, టార్సో స్ట్రైట్ పెట్టుకుని, ఇక్కడ నుంచి నేను స్లో మోషన్లో చూపిస్తాను. స్లో మోషన్ తర్వాత కొంచెం స్పీడప్ చేసి హార్ట్ రేట్ బాగా పెంచుకునే వాళ్ళు దాన్ని యాంప్లిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ పెట్టుకుని స్లో మోషన్ ఏం లేదు, ఇంతే. లిఫ్ట్ అండ్ మూవ్, లిఫ్ట్ అండ్ మూవ్. ఇప్పుడు ఇదే ఫాస్ట్ మోషన్తో మనం చేయబోయేది ఏంటంటే, మనకి హై నీస్ తెలుసు కదా. సో ఇలా సైడ్ షఫల్ అండ్ కమ్ బ్యాక్ టు సెంటర్. సో ఇక్కడ నుంచి ఇట్ గోస్ లైక్ దిస్. దాట్స్ ఇట్. ఓకే, సో మనం ఒక సైడ్ నుంచి మొదలు పెట్టుకుందాం దీనికి. ఓకే, సో లెట్స్ గో. 3, 2, 1 and go. Nice. That's 1. Very nice. 2, come on. 3, nice. Very nice. 4, 6 more. 5 over. Very nice. 6, 7, 3 more. Very nice. 8, nice. 9, last one. And 10. That's it. మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది. వెరీ నైస్. ఒక 10 కౌంట్స్ బ్రేక్ తీసుకోండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం ఇలానే కోన్స్కి శ్రవంతి నువ్వు అటు నుంచో, నేను ఇటు నుంచి ఉంటా, 8 నంబర్లో పరిగెడతాం. సో ఇలా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి బ్యాక్వర్డ్ రన్నింగ్ అండ్ ఇలా వచ్చేస్తాం. గాట్ ఇట్? ఈ 2 కోన్స్ మధ్యనే. మళ్ళీ చెప్తున్నా, కోన్స్ లేని వాళ్ళు ఏదన్నా గ్లాసెస్ కానీ ఏదన్నా పొడుగు ఆబ్జెక్ట్స్ పెట్టుకుంటే మనకు ఆ హైట్ అవంతా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, 3, 2, 1 and go. Let's go. And 8 and back. Nice. మళ్ళీ కొంచెం ఫాస్ట్. Fantastic. Nice. Very nice. ఆ కోర్ వర్క్ అంతా కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ. 3, very nice. 4, super. Very nice. 5, very nice. Come on, keep going. 6, ఇంకొకసారి. 7. Now pause, Shravanti. ఇప్పుడు మనం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్దాం. ఇప్పుడు రైట్లో వెళ్ళాం కాబట్టి ఈసారి లెఫ్ట్ నుంచి వెళ్దాం. ఓకే, 3, 2, 1 and go. Left. Nice. And come back. Nice. Super. Very nice. Nice. That's 2. Fantastic. That's 3. Super. That's 4. That's 5. ఇది స్పోర్ట్స్ పీపుల్ బాగా చేస్తారు, బికాస్ ఫీట్ క్విక్గా మూవ్ అవడానికి. వెరీ నైస్. లాస్ట్ రౌండ్ చేద్దాము. అండ్ డన్. సూపర్. ఇది చాలా ట్రిక్కీగా కనిపిస్తుంది, కానీ అంత ట్రిక్కీ కాదు, చాలా ఈజీ. ఫోకస్ పెట్టాలి, కోర్ అనేది బాగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి కాబట్టి ఆ చిన్న చిన్న స్టెప్స్ క్విక్గా మూవ్ అవ్వాలంటే ఇందాక మనం చేసిన కోర్ మసిల్స్ అన్ని యూజ్ చేసుకుంటే ఆ మూవ్మెంట్ అనేది బాగా వచ్చేస్తుంది. కరెక్ట్ శ్రవంతి? వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కార్డియో మూవ్. ఈ కోన్స్తో ఏం చేద్దామంటే, ఇలాగ కార్నర్స్లో పెట్టుకుందాము. తర్వాత ఇలా మనం సెంటర్లో వెనక్కి నుంచుందాము. ఇక్కడ నుంచి వెరీ వెరీ సింపుల్, జస్ట్ గో, టచ్ అండ్ కమ్ బ్యాక్. మళ్ళీ గో, టచ్ అండ్ కమ్ బ్యాక్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, సో ఇట్స్ లైక్ క్రాస్ కోట్ రన్నింగ్ అంటాం మీకు. ఓకే, 3, 2, 1 and go. Let's go. 1 and back. 2 and back. Nice. 3 and back. 4 and back. Come on. 5 and back. 6 and back. Very nice. 7 back. 8 back. 9 back.
10 ఇంకొక లాస్ట్ 10 చేసేద్దాము 11 బ్యాక్ 12 అండ్ బ్యాక్ కమాన్ ఫీట్ మటుకు యాక్టివ్గా పెట్టుకోండి 14 కమాన్ లాస్ట్ 6 వెరీ వెరీ నైస్ 16 4 more 17 18 last 2 and 20 beautiful. These are very very simple moves అండి. చూడ్డానికి ఇవి మేబీ కాంప్లికేట్గా కనిపిస్తాయి కానీ చేస్తున్నప్పుడు చాలా చాలా ఈజీ. మనకి ఎక్కువ స్పేస్ కూడా అక్కర్లేదు. చేయాల్సింది మనందరికీ ఇంట్లో బెడ్రూమ్ సైజు సరిపోద్ది, లివింగ్ రూమ్ సైజ్ కూడా సరిపోద్ది మన హాల్లో. సో ఇలాంటి చిన్న చిన్న వర్కౌట్స్ ఎప్పుడు ఎక్కడన్నా చేసుకోగలుగుతాం. అందుకనే ఈ షో స్పెసిఫిక్లీ మీలాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే పెద్ద పెద్ద జిమ్ ఎక్విప్మెంట్స్ అక్కర్లేదు. అట్ ద సేమ్ టైం ఓన్లీ మన బాడీ కావాలి. మన బాడీతో పాటు కొన్ని చిన్న చిన్న ఎవ్రీడే మన ఇంట్లో ఉన్న సామాన్లతోనే చేసేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇలాంటి టైంలో ఆర్ లాదా ఎలాంటి టైంలో అన్నా మన వర్కౌట్ మన హెల్త్ మీద కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడూ రాకూడదు. ఎందుకంటే హెల్త్ ఇస్ వెల్త్ అంటారండి. ఈ మధ్యకాలంలో ఎన్ని కోట్ల మంది ఎన్ని కోట్లు ఉన్నా వాళ్ళకి హెల్త్ లేనిదే లైఫే లేదు అన్న ఫీలింగ్కి వచ్చేసారు. సో అందుకే అంటున్నా బెటర్ లేట్ దెన్ నెవర్. అంటే ఇప్పటికీ స్టార్ట్ చేయలేదంటే ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఒకటి, అది ఈ నిమిషం. ఈ నిమిషం మన దగ్గర ఉంది కాబట్టి ఈ నిమిషాన్ని మనం ఫుల్గా ఉపయోగించుకోవాలంటే దాన్ని ఫస్ట్ మన మీద ఇన్వెస్ట్ చేసుకుని మన హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసుకుని మనం హెల్తీగా ఫిట్గా స్ట్రాంగ్గా ఉండగలిగితే ప్రపంచంలో ఏ అడ్డంకు ఏ వైరస్ ఏ కష్టం వచ్చినా దాన్ని ఇట్టే మనం స్ట్రెంగ్త్తో స్టెబిలిటీతోని దాన్ని దాటుకుంటూ ముందుకి వెళ్ళిపోవచ్చు. ఆన్ దట్ నోట్ మేమైతే ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఇలానే చేస్తూ ఉండండి, ఇంట్లో ఇలానే హ్యాపీగా నవ్వుతూ ఉండండి. అలానే మేము మళ్ళీ మిమ్మల్ని ఇంకొక ఎపిసోడ్లో కలుస్తాము. మళ్ళీ ఇంకొన్ని కొత్త వేరియేషన్ ఎక్సర్సైజ్తో కలుస్తాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్, గెట్ సెట్ ఫిట్.